Hi everyone, welcome to SB Study Circle. See the question. The difference between 8 by 5th of a number and 5 by 8th of a same number will be 156. What is the given number? అంటే ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు, 8 by 5th of a నెంబర్ ఏదైతే ఉందో 5 by 5th of a సేమ్ నెంబర్ అంటే ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో ఇది కూడా అదే నెంబరే ఉంటుంది. వీటి యొక్క డిఫరెన్స్ 156 అంట. అయితే దీన్ని మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దామండి. ఫస్ట్ కండిషన్ రాసుకుందాం. 8 by 5th of a నెంబర్. జనరల్గా ఇక్కడ వేరియబుల్స్ x కానీ y కానీ ఇలా పెట్టుకొని చేయొచ్చు, బట్ ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే చాలా త్వరగా కంప్లీట్ అవుతుంది. సో -5 by 8th of a సేమ్ నెంబర్, ఇక్కడ సేమ్ నెంబర్ వస్తుంది, అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు 156 రావాలి. సో ఏంటి, ఫస్ట్ మనం ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం, 80 క్యాన్సిలేషన్ చేద్దాం. 5 1s 5 6. సో ఇది వస్తుందా 128, అంటే 128 అనేది 156 కన్నా చిన్న నెంబర్. దీంట్లో నుంచి ఏ నెంబర్ తీసేసినా మనకు చిన్న వాల్యూనే వస్తుంది. సో 156 వచ్చే ఛాన్స్ లేదు, రైట్? సో ఇది మన ఆప్షన్ అవ్వదు. దెన్ సో నెక్స్ట్ 20 అంటే 80 కన్నా చిన్న నెంబర్. సో 80నే రాలేదంటే 80 కన్నా చిన్న నెంబర్ వస్తుందా? రాదు, ఇది కూడా రాదు. సో థర్డ్ ఆప్షన్ కూడా అంతే, 80 కన్నా స్మాల్ నెంబర్. సో ఇది కూడా రాదు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ 120 ట్రై చేద్దాం. 5 2s 5 4s, 8 4s are 32, 192. 192 మైనస్ ఇక్కడ 120, సో 75. దీంట్లో నుంచి ఇది తీసేసినా కూడా 156 రాదు. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. దెన్ ఫైనల్ ఆప్షన్. సో ఈ 4 రాలేదు కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ ఇదే అవుతుంది, బట్ ఇది కూడా చెక్ చేద్దాం మనం. 5 3s 5 2s 16, 256 వస్తుంది. 8 2s 5 2 10, 100 వస్తుంది. సో ఇందులో నుంచి ఇందులో తీసేస్తే 156. సో 156 ఈజ్ ఈక్వల్స్ టు 156 వచ్చింది కదా. సో దిస్ ఈజ్ అవర్ ఆప్షన్. సో మ్యాక్సిమం మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో అర్థమవుతుందా? బాయ్.